కూర్చోపెట్టుకుని ఆఖరికి ఉయ్యాలో ఊపేటప్పుడు పడుకునేటప్పుడు కూడా మా అమ్మ కచ్చప్పమ్మ పడుకుంటానమ్మా, కచ్చప్పమ్మ పడుకుంటానమ్మా అనేవాడు. ఏం చెప్తాన్రా అని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతూ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు, ఓ ఆయనకి 9 కుమారులు, ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు, ఓ అని ఇలా కళ్ళు పడుతుండేవి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు అని. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ట ధనస్సు అన్నట్టు. ఎక్కడికి పోతుంది తత్వం? కిందటి జన్మలో రాముడు ఆయనే.